హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. తెలంగాణ ప్రభుత్వం 6 గ్యారెంటీలలో ఇప్పటికే 2 అయితే అమలు చేసింది. అందులో రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద 10 లక్షల రూపాయల వరకు చికిత్స మరియు మహిళలకు ఉచిత బస్సు అయితే అమలు చేసింది. ఇంకో 2 గ్యారెంటీలను అమలు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. 8వ తారీఖు నుండి ప్రారంభమయ్యే బడ్జెట్ సమావేశాలలో 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్ మరియు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ హామీ ప్రక్రియ ప్రారంభించాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఈ 2 గ్యారెంటీలకు సంబంధించి రేవంత్ రెడ్డి గారి మాటల్లో విందాం. 10 ఏళ్లలో మీరు ఏనాడైనా పేదవాళ్ళ ఇంటికి 200 యూనిట్లు ఉచిత కరెంట్ ఇవ్వాలన్న ఆలోచన చేసినవా? ఆడబిడ్డల్ని ఆదుకోవడానికి 500 రూపాయలకు సిలిండర్ ఇచ్చి ఆడబిడ్డల్ని ఆదుకోవాలి, కట్టెలపై కష్టాల నుంచి వాళ్ళని కాపాడాలి అని తొందరలోనే మా ఆడబిడ్డల కోసం 500 రూపాయలకి ఇంటింటికి సిలిండర్ ఇచ్చే బాధ్యత మా మంత్రివర్గం తీసుకున్నది. 1,00,000 మంది ఆడబిడ్డలతోని ప్రియాంక గాంధీ గారిని రప్పించి 1,00,000 మంది ఆడబిడ్డల సమక్షంలో సిలిండర్ 500 రూపాయల కార్యక్రమాన్ని తొందరలోనే మీ ప్రభుత్వం మన ప్రభుత్వం తీసుకోబోతుంది అని చెప్పి మా మిత్రులందరికీ నేను చెప్పదలుచుకున్నా. ఈ 2 గ్యారెంటీలకు రేషన్ కార్డు తప్పనిసరి చేయనున్నది. అంటే రేషన్ కార్డు ఉన్నవారికే లబ్ధి చేకూరనున్నది. దీనికి సంబంధించి మా విద్యుత్ శాఖ ఏఈ గారు ఒక వాట్సాప్ స్టేటస్ అయితే పెట్టుకున్నారు. దీనికి సంబంధించి కొన్ని విషయాలు ఫోన్లో అయితే అడిగి తెలుసుకోవడం జరిగింది. సార్ మంచిగానే రెస్పాండ్ అయ్యి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. జీవోస్ గురించి అడిగాను. అఫీషియల్గా జీవోస్ ఇంకా ఏం రాలేదన్నారు. ఈ నెల ఇంటి వద్దకు వచ్చి మీటర్ రీడింగ్ తీసుకునే వారికి మన రేషన్ కార్డు నంబర్, ఆధార్ నంబర్ ఇచ్చి మన యొక్క సర్వీస్ నంబర్కు లింకు చేసుకోమని తెలియజేశారు. ఫ్యామిలీలో ఎవరి ఆధార్ కార్డు ఇవ్వాలని అడిగాను. వైఫ్ లేదా హస్బెండ్ లేదా రేషన్ కార్డులో పేరున్న ఎవరిదైనా ఆధార్ కార్డు ఇవ్వచ్చు అన్నారు. రెంట్కు ఉండే వాళ్ళ గురించి కూడా అడగడం జరిగింది. రెంట్కు ఉండే వాళ్ళు కూడా రేషన్ కార్డు మరియు ఆధార్ కార్డు నంబర్ ఇవ్వచ్చని అన్నారు. మీటర్ రీడింగ్ తీసుకునే సమయంలో ఇంట్లో ఉంటామో లేదో అనుకునే వాళ్ళు లేదా పనులకు వెళ్ళేవారు మీటర్ మీద ఈ ఫోటోలో చూపిన విధంగా వారు రేషన్ కార్డు నంబరు, ఆధార్ నంబరు, మొబైల్ నంబర్ రాసి అతికించమన్నారు. మనం లేకపోయినా రీడింగ్ తీసుకునే టైంలో వారు చూసుకోవడం జరుగుతుంది. 500 రూపాయల గ్యాస్ సిలిండర్ పంపిణీ చేసే ప్రక్రియపై పౌర సరఫరాల శాఖ విధి విధానాలు రూపొందిస్తున్నాయి. సంవత్సరానికి ఎన్ని సిలిండర్లు ఇవ్వాలి, రేషన్ కార్డు మరియు ఆధార్ కార్డు ఆఫీస్కి వెళ్ళి ఇవ్వాలా లేదా వారే వచ్చి తీసుకుంటారా అనేది ఇంకా స్పష్టత రాలేదు. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీకు ఏదైనా డౌట్ అనిపిస్తే కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మరిన్ని యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి బెల్ సింబల్ అయితే క్లిక్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.